హాయ్ అండి, వెల్కమ్ టు RadhikaRuchulu. ఈరోజు మనం సమ్మర్లో ఎక్కువగా దొరికే మామిడికాయలతో పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ పులిహోర చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగపప్పు, ఇంకా 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకున్న వాటిలోకి కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా చిటికెడంతా ఇంగువ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇంగువ వేస్తే పులిహోరలకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు మామిడికాయ తురుము వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి 2 మినిట్స్ పాటు. మామిడికాయ తొక్కు తీసేసి ఇలా తురిమి పెట్టించుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు ఇంకా ఇందులో వేరుశనగపప్పు, జీడిపప్పు క్రిస్పీగా కావాలనుకుంటే ముందుగానే వేరుశనగపప్పు, జీడిపప్పులని ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. రైస్లో కలిపేటప్పుడు యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు క్వాంటిటీ ఎక్కువ చేసి ఈ మామిడికాయ తురుముని స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. అలాంటప్పుడు అలా విడిగా వేరుశనగపప్పు, జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకోవచ్చండి. ఇప్పుడు 1 కప్పు మామిడికాయ తురుముకి 1 కప్పు రైస్ వండుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను రైస్ వండి ఇలా పొడి పొడిగా ఆరబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఈ మామిడికాయ మిక్స్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను రైస్లో సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయలేదండి. మీరు రైస్లో సాల్ట్ వేసుకునే పనైతే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.